యాకోబు తన 12 మంది కుమారులలో యోసేపును ఎక్కువగా ప్రేమించేవాడు. యోసేపు దేవుని యందు భయం మరియు విశ్వాసం కలిగి జీవించేవాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించబోతున్నట్టు కలలో చూపించేవాడు. ఒకరోజు అతనికి ఒక కల వచ్చింది. తన తండ్రి, అన్నలు అతనికి సాగిలపడుతున్నట్టు. ఆ విషయం తన తండ్రికి చెప్తే అతన్ని గద్దించాడు. తన అన్నలు అతని మీద ద్వేషం పెంచుకున్నారు. యాకోబు అతనికి రంగురంగుల అంగీని కుట్టించాడు. ఒకరోజు యాకోబు షెకెములో ఉన్న తన అన్నల దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారం తెలుసుకోమని చెప్తాడు. వారు దూరం నుండి అతన్ని చూసి, ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు అని చెప్తూ అతన్ని చంపాలనే ఆలోచన చేశారు. పెద్దవాడైన రూబేను అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో నీళ్లు లేని బావిలో పడేద్దామని చెప్తాడు. సరే అనుకుని బావిలో పడేశాడు. యోసేపు భయంతో ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇంతలో అటుగా వస్తున్న ఈజిప్టు వర్తకులకు యోసేపును అమ్మివేశారు. యోసేపు అన్ని తీసి మేక రక్తంతో తడిపి